పాలమూరు డిపిఆర్కు సంబంధించి నిన్న మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఇక ఊరుకునేది లేదు, 2 ఏళ్ల తర్వాత వచ్చాను, టైం ఇచ్చాను, బట్ నీళ్లకు సంబంధించి రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరు, కేంద్రం వ్యవహరించిన తీరుకు రాష్ట్రం ప్రతిస్పందిస్తున్నటువంటి తీరు ఎక్కడా సమంజసంగా లేదు, ఇక పోరాటం తప్పదు, ఈ అంశానికి సంబంధించి సభలు సమావేశాలు పెడతాం, ఖచ్చితంగా గట్టిగా నిలదీస్తాం, ప్రజా యుద్ధం తప్పదు అని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇక ప్రతిస్పందనగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రండి, 2వ తేదీ నుంచి సమావేశాలు, కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి 2 రోజులు సభకు మాట్లాడుకునేందుకు అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఏవైతే మీరు సజెషన్స్ చేస్తారో తీసుకుంటాం. మరోవైపు ఇంకా చెప్పాలంటే విమర్శనాత్మకంగా కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ చూసాము. ఒక విధంగా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలోనే కృష్ణా నీటి వాటాలో అన్యాయం జరిగింది, నీటి వాటాలకు సంబంధించి తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం మనం చూసాము. మరి డిస్కస్ చేద్దాము. గెస్టులు సిద్ధంగా ఉన్నారు, బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ నుంచి. గౌరీ సతీష్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి గౌరీ సతీష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాకేష్ చిరుమిళ్ళ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా రాకేష్ గారు, మీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తాము. అంటే ఏ అంశంతోనే రావాలి, ఈ నీటి అంశమే గతంలో కూడా నీళ్లు నిధులు నియామకాల అంశంతోనే, ముఖ్యంగా బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్, సో ముందుకొచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఉద్యమ రూపంలో ముందుగా నీటిని అన్నటువంటి అంశాన్ని ఎత్తుకొని మీ టైంలో జరిగినటువంటి ఇష్యూస్తోని అది కొనసాగింపుగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నా కూడా ఇప్పటి ప్రభుత్వమే ఈ విధంగా ఏం చేయలేక చేతులు ఎత్తేసి చూస్తోంది అన్నట్టు విధంగా కామెంట్ చేస్తున్నారా మాజీ సీఎం కేసీఆర్ గారు? మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా అన్న మాజీ ఎమ్మెల్యే ఎండ్ల లక్ష్మీనారాయణ గారికి, సతీష్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. నిన్న జరిగినటువంటి చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా స్పందించాల్సిన ఆవశ్యకత ప్రతిపక్ష పార్టీ మీద ఉండడం జరుగుతుంది. నెంబర్ 1 ఏంటంటే, ఇప్పటివరకు 2 ఏళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం, అసలు ఇంతవరకు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అంటే, కనీసం వాళ్ళు చెప్పిన పథకాలు అమలు చేయలేని పరిస్థితి, 6 గ్యారంటీలు ఏవైతే అవి అమలు చేయలేని పరిస్థితి, అదేవిధంగా ఏవైతే గతంలో అనుమతులు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులను కూడా నిర్మించలేని దుస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని స్టార్ట్ చేయడం జరిగింది. మరి 2 ఏళ్ల కాలంలో ఎంతవరకు వర్కులు ప్రోగ్రెస్ అయ్యాయో ఒకసారి మీడియాని తీసుకెళ్లి చూపించమని చెప్పండి. అదేవిధంగా ఏదైతే పాలమూరు ఎత్తిపోతలు ఉన్నదో 90% వర్క్స్ కంప్లీట్ అయి ఉన్నాయి, ఆ మిగతా 10% కూడా. ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఈ ప్రభుత్వం ఉంటే చేయాలి, ఆ ప్రభుత్వం ఉంటే చేయొద్దని కాదు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఒక అంశం అయితే, రెండో అంశం మనకు ఆల్రెడీ కేటాయింపులు ఉండగా ఆ కేటాయింపులను తగ్గిస్తూ మళ్ళీ లేఖ రాయడం. ఎందుకంటే ఎప్పుడైతే పోలవరంలో వాళ్ళు నీటి వాటర్ను వాడుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు రైట్ షేర్ కింద 50% ఆఫ్ వాటర్ మనం యూటిలైజ్ చేయడానికి ఆల్రెడీ కర్ణాటక, మహారాష్ట్ర ఆ నీటి వాటర్ను వినియోగించుకుంటున్నాయి. ఎందుకంటే రాబోయే కాలంలో మనకు జరిగేటువంటి ఒక పెద్ద నష్టం ఏంటంటే, ఆల్మట్టి డ్యామ్ హైట్ వేస్తా అని చెప్పేసి కర్ణాటక ఆల్రెడీ ఒక ప్రకటన చేసింది మాకున్నటువంటి నీటి వాటా గురించి. మరి కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా తమ నీటి వాటా గురించి, అంటే నీటి గురించి వాళ్ళు ఆల్రెడీ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చే విషయంగా, ఎందుకంటే మళ్ళీ నీటి కేటాయింపులు జరిగేటప్పుడు, ఎందుకంటే 2026లో మళ్ళీ నీటి కేటాయింపుల అంశం అనేది ప్రధాన ప్రస్తావన వస్తుంది. వినియోగాన్ని బట్టి కేటాయింపులు జరుగుతాయి మేడం. ఎన్ని నీళ్ళైతే నువ్వు వాడుకుంటున్నావు అంత కేటాయింపులు జరుగుతాయి ఫస్ట్, ఆ తర్వాత ఉన్న నీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం మనకి ఇచ్చినటువంటి వాటర్ను కూడా మనం వాడుకోలేనప్పుడు ఆ నీటిని కిందికి రాష్ట్రానికో పై రాష్ట్రానికో కేటాయిస్తే
మనం నష్టపోతాం. కాబట్టి ఆ నష్టం జరగకుండా ఉండాలంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంగా పోరాటం చేయాలి. ఏమడిగారు మేడం నిన్న కేసీఆర్ గారు? ఏదైతే పాలమూరు ఎత్తిపోతలకు అన్ని పర్మిషన్లు తీసుకొచ్చినాం, డిపిఆర్ మళ్ళీ వెనక్కి పంపింది కేంద్ర ప్రభుత్వం, దాన్ని ఎందుకు వెనక్కి పంపింది అని చెప్పేసి మీరు ప్రశ్నించండి, దాని గురించి కావాలంటే పోరాటం చేయండి, మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు దాంట్లో తప్పేమున్నది మేడం? అండ్ నెక్స్ట్ వచ్చేసి నీటి కేటాయింపుల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే గతంలో అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో స్పష్టంగా చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు ఆ రోజు జరిగినటువంటి చర్చలో నీటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఎక్కడా అంటే కేటాయింపులు రాకేష్ గారు, ఈ నీటి కేటాయింపులకు సంబంధించి ఇన్ని టీఎంసీలే గతంలో కూడా అంతే ఉంది, ఇది కొనసాగింపుగా వస్తోంది. అప్పుడు మీరు చేసినటువంటి సంతకమే ఇప్పుడు ఉరితాడులా వేలాడుతోంది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. మేడం ఇక్కడ ప్రధానంగా ఎవరైనా సరే, ఎందుకంటే అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ మీరు పరిశీలిస్తే ఒకటి స్టేట్ బైఫర్గేషన్ జరిగేటప్పుడు శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాంట్లో కేటాయింపులు కాదు, ఒక అగ్రిమెంట్. ఇప్పుడే మీకు కేటాయింపులు జరపలేము, ఆ కేటాయింపులు రాష్ట్ర పునర్విభజన తర్వాత రాష్ట్రాల కేటాయింపులు జరుపుతామని చెప్పేసి దాంట్లో ఉంది. దానికి కంటిన్యూ అవ్వండి అని అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన దానికి మాకు నీటి వాటాను పెంచండి అని చెప్పేసి మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం. ఎందుకంటే మా క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉన్నది కాబట్టి మాకు ఎక్కువ నీటిని కేటాయించండి అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు ఆ కేసు విత్డ్రా చేసుకుంటే మేము దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తే తప్పకుండా మీరు సాల్వ్ చేస్తారు, మాకు కావాల్సిన సమస్య సొల్యూషన్ అంతే తప్పితే సమస్యను పెంచుకుంటా పోవడం కాదు. కాబట్టి దాని కేసు కూడా విత్డ్రా చేసుకుంది ఆ రోజు ప్రభుత్వం. ఇప్పటి వరకు నీటి కేటాయింపులు జరగలేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది, మనం విడిపోయినప్పుడు క్యాచ్మెంట్ ఏరియా బేస్ చేసుకొని మనకు వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి, అది ఇంతవరకు జరగలేదు. అది జరగకపోగా మనం ఏదైతే అంటే అప్పుడు వాళ్ళకి స్టేట్ బైఫర్గేషన్ లో కాంగ్రెస్ పార్టీ కేటాయించిన నీటిని కూడా వాడుకునేటువంటి మనం వాడుకోకుండా మనం ఓన్లీ 45 టీఎంసీ అన్నప్పుడు మనం యూటిలైజేషన్ ఆఫ్ పాలమూరు ఎత్తిపోతలు దగ్గర 180 టీఎంసీని వాడుకోవాలి వాడుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట మేడం, గతంలో ముఖ్యమంత్రి గారు ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది, మాకు కృష్ణాలో 500 గోదావరిలో 1000 టీఎంసీలు ఇస్తే చాలు అని చెప్పేసి ఆయన బహిరంగ ప్రకటన చేసి. నేను ఏమంటున్నా అంటే మరి 500 టీఎంసీ కూడా వాడుకోవాలి కదా మనం. ఇక్కడ కృష్ణాలో 500 టీఎంసీ వాడుకోవాలి, 1000 టీఎంసీ. మేమనేది ఏంటంటే అవి రైట్ షేర్, నువ్వు కొత్తగా వచ్చే అలిగేషన్ కాదు. కింద ఎట్లెట్ల రాష్ట్రం వాడుకుంటుంటుందో, ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలు వాడుకుంటుందో దాంట్లో 50% మనకు కేటాయింపు వస్తుంది. ఎందుకంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అదే చెప్పింది. ఇప్పుడు మనం ఒకటే మేడం, మనం అనేది ఏంటంటే నీరు అనేది నిరంతరం మనకు కావాలి కాబట్టి దాన్ని వాడుకోవడానికి తప్పకుండా మనం ఏదైతే చర్యలు చేపట్టానో ఆ చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టట్లేదు. ఒకవేళ చేపట్టి ఉంటే ఆ చేపట్టిన చర్యలేమో చూపెట్టండి ఇక్కడ అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నారు ఒకటి, కేసీఆర్ గారు ఈరోజు ఎప్పుడైతే రాష్ట్రానికి అన్యాయం జరిగిందో ఆయన ఆరోగ్యం కుదురపడిన తర్వాత ఆయన నిరంతరం చెప్తున్నాను. గతంలో కూడా కృష్ణా వాటర్ గురించి నల్గొండలో బహిరంగ సభ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక మాట కూడా చెప్పాడు, ఆ రోజు నల్గొండలో బహిరంగ సభ పెట్టినప్పుడు 2 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వం మీద నేను ఏం మాట్లాడను, ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత వాళ్ళ యొక్క టైం కూడా మనం కేటాయించాలి. సరే నిరంతరం జరిగేటువంటి లఘుచర్ల కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇవన్నిటి మీద పోరాటాలు అవి కామన్ గా నడుస్తుంటాయి. కానీ ప్రతిపక్షంగా మేము వాళ్ళు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏవైతే వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీలో 420 హామీల గురించి, బీజేపీ వర్షన్ తీసుకుందాం. నిన్నటి ప్రెస్ మీట్ లో బీజేపీకి సంబంధించి పలు విమర్శలు కూడా చేయడం జరిగింది. తెలంగాణను ఏ దృష్టితో చూస్తున్నారు, ఒక విధంగా ఏపీ తెలంగాణకు మధ్య ఎంత వ్యత్యాసంగా చూస్తున్నారు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి అటు లబ్ధి చేకూరే విధంగా, ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరిస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు ఈ డిపిఆర్లను వెనక్కు పంపడం కావచ్చు, ఒక విధంగా అందులో కాంగ్రెస్ కూడా భాగస్వామ్యం అన్న విధంగా చేశారు. బట్ పర్టికులర్గా బీజేపీ అంశానికి సంబంధించి ప్రస్తావించినప్పుడు లక్ష్మీనారాయణ గారు ఏంటి మీ వర్షన్ ఏంటి? జ్యోత్స్న గారు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే డిపిఆర్లు ఉంటాయో, డిపిఆర్లకు ఏదైతే నిబంధనల మేరకు అవసరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలను జతపరిచి క్లియరెన్స్ కోసం పంపిస్తారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆ నిబంధనల మేరకు ఉన్నాయా లేవా అని చూస్తారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏవైతే జతపరచాల్సినటువంటి అన్ని అంశాలు లేకపోతే వాటిని పంపమని చెప్పి పంపిస్తారు. అది సహజమైనటువంటి విషయం. అది సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క బాధ్యతనే తప్ప దానికి
స్వపర భేదం అనేటువంటిది ఉండదు అనేటువంటిది తెలుసు. ఎందుకంటే అలిగేషన్స్ ఆధారంగా కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆధారంగా కానీ అక్కడ పర్యావరణ అనుమతులు కానీ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని సెంట్రల్ వాటర్ కమిషన్ వ్యవహరిస్తుంది. ఆ వ్యవహరించేటువంటి విషయంలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో సబ్మిట్ చేయడం ఒకవేళ బీఆర్ఎస్ చేసింది, సబ్మిట్ చేయడంలో పరిపూర్ణంగా సబ్మిట్ చేయకపోతే పరిపూర్ణంగా సబ్మిట్ చేయమని పంపిస్తుంది అంతే. మరి ఇక్కడ ఇంకో విషయం మనం ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది. డ్యూరింగ్ ద రిజిమ్ ఆఫ్ లాస్ట్ గవర్నమెంట్ మనం చూసినాం, వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ప్రాజెక్టు పనులు టెండర్ ప్రాసెస్ నడుస్తూ ఉంటే దానికి గగ్గోలు రాష్ట్రమంతా గగ్గోలు పెడతా ఉంటే కేంద్రం ఆ రోజు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రానికి దృష్టికి తీసుకెళ్తే దాని విషయంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే నాకు వీలు కాదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు, ఇవాళటి మాజీ ముఖ్యమంత్రి, ఆ రోజటి ముఖ్యమంత్రి, ఇది మనం కళ్ళతో చూసినాం, మనం అందరం సాక్షిభూతం. ఎందుకు వీలు కాలేదో మరి దాని వెనుక మర్మం ఏందో మనకు తెలియదు, వారే చెప్పాలా దాని విషయంలో. ఇకపోతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఈ పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి లక్ష్మీనారాయణ సార్, ఇక్కడ ఈ సమస్య అంతా ఎందుకు వస్తోంది అసలు? ముఖ్యంగా ఈ నీటి వాటాలు సంబంధించి ఓ కొలికి రాకపోవడం వల్లనే. అంటే గతంలో ఉన్నవి ఎంత వాడుకోవాలి ఏంటి అన్నటువంటి టైంలో, విభజన టైంలో తాత్కాలికంగా గతంలో ఇంత వాడారు కాబట్టి అదే కంటిన్యూ అవ్వండి, తర్వాత వీటికి సంబంధించి మనం ఎప్పుడైతే నీటి వాటాల కేటాయింపు జరుగుతుందో ఆ తర్వాత వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాని తర్వాత కూడా ఈవెన్ అంతకుముందే కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎవరెవరికి ఎంత అవసరము ఏంటి అని ఈ ప్రాజెక్టులను ఆలోచన చేయడం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఈ కేటాయింపులు, ఈ నీటి కేటాయింపులు వాటాల పంపకంకు సంబంధించి ఎందుకో కొలిక్కి రానటువంటి పరిస్థితి నెలకొంది? ముఖ్యంగా కేంద్రం తలుచుకుంటే అంత పెద్ద విషయం ఏం కాదు కదా, ఎందుకంటే మొన్న మెయింటెనెన్స్ కు సంబంధించి టోటల్ గా హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి చూసాం. అంటే బిల్లులు వీళ్ళు చెల్లించాలి, బట్ హ్యాండ్ ఓవర్ కు తీసుకున్నటువంటి క్రమంలో ఇది తెంచడం ఎంతసేపు మీకు? అంటే ఈ గొడవ ఉంటేనే బాగుంటుందా? ఇప్పుడు ఏదైతే కేంద్రం తీసుకున్నది అని అంటున్నారో, కేంద్రం రివర్ మేనేజ్మెంట్ బోర్డును నడిపిస్తుంది తప్ప మేనేజ్మెంట్ చేస్తుంది. అదేదైతే ఉందో కేటాయించినటువంటి వాటాల ప్రకారం నీటిని పంపిణీ చేస్తుంది. దానికోసం ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతోని బోర్డు మేనేజ్ చేస్తుంది. అంతే తప్ప అలొకేటెడ్ వాటర్తోని ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో ఏ రాష్ట్రంలో ప్రాజెక్ట్ జరిగినా కూడా ఒక సంస్థ దానికి సంబంధించినటువంటి అనుమతులను పరిశీలించి అనుమతిస్తుంది. కేసీఆర్ గారు గతంలో కాళేశ్వరంకు అనుమతులు ఇచ్చిండ్రు అని చెప్పి వారు చెప్పారు. సరే, దాంట్లో కూడా ఒక పరిమితంగానే, అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కాస్ట్ బెనిఫిట్ రేషియోను సరిగ్గా చూపలేదనేటువంటిది చాలా స్పష్టంగా మనకు తెలుసు దాంట్లో కాళేశ్వరానికి సంబంధించి. మరి ఏదైతే ఇక్కడ ఇప్పుడు లక్ష్మీనారాయణ సార్, కాళేశ్వరంకు సంబంధించి అనుమతులు అంతంత మాత్రంగా ఉంటే కడతా ఉంటే చూస్తా ఉన్నారా అండి కేంద్రం? ఇప్పుడు అమౌంట్కు సంబంధించి, నిధులకు సంబంధించి అప్పుతోనే చేసినా కూడా రికమెండ్ చేయాల్సింది కేంద్రమే ఖచ్చితంగా ప్రాజెక్టుకు సంబంధించి. అలాంటప్పుడు అనుమతులు అరకొరగా ఉంటే ఈ బ్యాంకులు ఎట్లా ఒప్పుకుంటాయి, లేకపోతే ఎట్లా నిధులు వస్తాయి? మీ రికమెండేషన్ లేకుండా గతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాల్లో మహామహులు వచ్చి బీజేపీకి సంబంధించి వచ్చి పెద్ద ఎత్తున మెచ్చుకొని మరి పోయారుగా, వాటిని ఎట్లా? ఇప్పుడు ప్రాజెక్ట్ ఉద్దేశాన్ని మెచ్చుకున్నారు, కానీ కాస్ట్ బెనిఫిట్ రేషియో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి రాష్ట్రానికి ఇక్కడ సరిగ్గా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది వయబులా కాదా అనేటువంటి చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ వివరాలను సరిగ్గా పంపిస్తే వాటిని ఆధారంగా
సలహా ఇచ్చేటువంటి పాత్ర పైన ఉంటుంది. ఇక నీళ్ళకు సంబంధించినటువంటి వివాదాలు లేవు గోదావరిలో. మరి అదే రకంగా రివర్ బ్యాంకు మునిగేటువంటి పరిస్థితి లేదు. ఏ పక్క రాష్ట్రం భూములు సబ్మర్జ్ అయ్యేది లేదు. మన రాష్ట్రంలో మనము ప్రాజెక్టు కట్టుకుంటున్న దాంట్లో అవసరమైన మేరకు అనుమతుల విషయంలో అభ్యంతరం వాళ్ళు తెలపలేదు. కానీ మన మీద ఏడ దుంకుతున్నాం అనేటువంటిది రాష్ట్రానికి అవగాహన ఉండాలి. ఎక్కడైతే వివాదం ఉంటుందో అక్కడ నిబంధనల మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగింది అనేటువంటిది డీటెయిల్గా తప్పనిసరిగా పార్టీ నుంచి స్టేట్మెంటు నిపుణులు దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. వాస్తవాలను గతము ఇప్పుడు నిన్న ఇవాళ అన్నిటిని కూడా వెల్లడించడం జరుగుతుంది. దీని మీద పార్టీ లైన్ చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కూడా. కేంద్ర సంస్థ ఏదైతే ఉందో జలవనరుల సంస్థ తన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తుంది. దాంట్లో ఎటువంటి వివక్షకు తావున్నది. ఓకే, గౌరీ సతీష్ గారు చెప్పండి, ముందుగా అసలు ఈ పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది ఒక క్వశ్చన్. అయితే ముఖ్యంగా ఈ అంశం ఎక్కడుంది? డిపిఆర్కి సంబంధించి వెనక్కి పంపితే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్దగా ఫైట్ చేయట్లేదు? గతంలో ఈ పాలమూరుకు సంబంధించి ఎన్ని అనుమతులు కావాలో ఆల్మోస్ట్ ఒక 90% వర్క్ కూడా కంప్లీట్ అయ్యొచ్చింది. ఇంకా కాస్త మాత్రం మిగిలింది. దానికి ఒక పైసా మీరు పెట్టింది లేదు. ఈ విధమైనటువంటి కామెంట్స్ నిన్న మాజీ సీఎం కేసీఆర్ గారు చేయడం జరిగింది. సో ఏంటి మీ స్పందన ఏంటి? ముందుగా చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, మిత్రులు మన చిల్మల రాకేష్ గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సర్పంచులందరికీ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. ముఖ్యంగా రంగారెడ్డి మహబూబ్ నగర్ గురించి 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమంలో రంగారెడ్డి జిల్లాలోనే వికారాబాద్లో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఆ జిల్లానే మర్చిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇందాక మీరు ఫస్ట్ ప్రస్తావించినప్పుడు నీళ్లు నిధుల నియామకాల విషయంలో, నీళ్ల విషయంలో ముఖ్యంగా రంగారెడ్డి పాలమూరు జిల్లాలు 38,000 కోట్లతోటి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల నిర్మాణం చేస్తే ఈ 2 జిల్లాలు వాటర్ ద్వారా సస్యశ్యామలమై ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఉద్యోగ అవకాశాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతులు వారి వలసలు ఆగిపోతాయని చెప్పి కూడా విశాలమైనటువంటి జిల్లా వీరందరికీ ఉపాధి లభిస్తుందని చెప్పి కూడా అందరూ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భం. అదే రకంగా వారిని ఎంపీగా గెలిపించినటువంటి కూడా సందర్భం. అది మరిచి ఎక్కడ కూడా నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా సత్యదూరమైనటువంటి మాటలు. ఎందుకనంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 50% వరకు కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి. దాంతోపాటుగా మేము ఇప్పటి వరకు 6,800 కోట్ల రూపాయలు వారికి ఎవరైతే కన్స్ట్రక్ట్ చేసినటువంటి కాంట్రాక్టర్ కానీ, మిగతా పెండింగ్ బిల్లు కానీ R&R ప్యాకేజ్ ద్వారా ఉదండాపూర్ అనే గ్రామంలో వారికి రిమ్యునరేషన్ కట్టించినటువంటి పరిస్థితి మా ప్రజా ప్రభుత్వాన్ని. వారి చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో వారు నిన్న వారి భారత రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో వారు ఎన్ని అబద్ధాలు మాట్లాడారు. ఒక పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదని మనం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకంటే వారు మాట్లాడిన భాష ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భాషాపరంగా పరుష పదజాలాన్ని ఉపయోగించినటువంటి గనులు పెద్దలు గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ అలాంటి సంస్కృతినే గుర్తు చేసినటువంటి పరిస్థితి. ఎలాంటి మాటలు మాట్లాడాలో వారి విజ్ఞతకే మనం అందరం కూడా వదిలేతాం. ఇదే ఎప్పుడైతే ఈ పాలమూరు రంగారెడ్డి విషయంలో ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే డిపిఆర్ అప్రూవల్ అయిందని చెప్తా ఉన్నారో, డిపిఆర్ అప్రూవల్ కాకముందే మరి ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు కదా, దాని తర్వాత రిమార్క్స్ కాల్ఫర్ చేసినప్పుడు రిమార్క్స్ పంపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా. రిమార్క్స్ పంపినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా దాన్ని కంప్లీట్ చేయడానికి ఎక్కడైతే దానికి అనుసంధానంగా ఉన్నటువంటి కాలువలను ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వాటికి ఒక్క కారణాన వారు తవ్వారా? పలానా నియోజకవర్గంలో కానీ, పలానా మండలంలో కానీ, పలానా గ్రామంలో కానీ ఒక్క ఎకరానికి. సతీష్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పటికి పాలమూరుకు సంబంధించి
ఎంత అంటే మీ లెక్క ప్రకారం ఎంత పనులు అయ్యాయి, ఎన్ని వేల రూపాయల పనులు అయ్యాయి, ఇంకా చెప్పాలంటే ఎంత పని మిగులుంది, అసలు ఏమైనా నీళ్ళు ఇచ్చారా, అంటే పూర్తయిన తర్వాత లెక్క కడతాము, బట్ ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇంకెంత కావాలి ఆ పని కంప్లీట్ అవ్వాలంటే మీ లెక్క? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ పార్టీ వారి పదవి కాలం ముగించేసరికి సుమారుగా 50% వరకు పని కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. వారు పెండింగ్ పెట్టిపోయినటువంటి సుమారు 7,000 వరకు ఉన్నటువంటి 7,000 కోట్ల వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు కానీ వారికి ఉన్నటువంటి వారికి నష్టపరిహారం కానీ మేము చెల్లించినటువంటి పరిస్థితి ఈ ఇటీవల కాలంలో 2 సంవత్సరాల లోపు. దాంతో పాటుగా 6,880 కోట్ల రూపాయలు వారికి మేము ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కదా. దాంతో పాటుగా ఉదండాపూర్ అనే గ్రామంలో R&R ప్యాకేజ్ ద్వారా గ్రామానికి నష్టపరిహారం కూడా చెల్లించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మేము చెల్లించాము. ఊరితో పాటు చెప్తున్నాం కదా. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ వాస్తవ పరిస్థితులు? మనం ఇదే HMTV ఛానల్ ద్వారా మా రాకేష్ స్వామి ద్వారా వెళ్దాం, మనం అందరం కలిసి వాస్తవ పరిస్థితి సమాజానికి చెప్దాం. కానీ అబద్ధాలు చెప్పి ఈ సమాజాన్ని ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఎవరు చౌటలో ఎవరు దద్దమ్మలో ఆల్రెడీ సమాజం డిసైడ్ చేసింది కదా. అది మాట్లాడమనేది సమంజసం కాదు. దాంతో పాటుగా లిఫ్ట్ ఇరిగేషన్ పైన గతంలో మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇందాక మన లక్ష్మణ్ గారు గుర్తు చేశారు. రాయలసీమ ప్రాజెక్టు కట్టడం, లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి మాకు బేసజాలు లేవు, బేసిన్లు లేవు, మనం అందరం కలిసి ఉందామని చెప్పి కృష్ణా వాటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 700 TMCలు దోపిడీకి గురవుతూ ఉంటే 10 సంవత్సరాల్లో 1,440 TMCలు దోపిడీకి గురవుతూ ఉంటే కళ్ళు మూసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఇప్పుడు మాట్లాడితే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మాట్లాడితే నీటి బుడగల్ లాంటి మాటలు మాట్లాడితే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా అనేది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడకుండా ఎస్ మీరు చేశారు 2 సంవత్సరాల నుంచి. సతీష్ గారు, ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో కేసీఆర్ హయాంలోనే ఈ ముఖ్యంగా చెప్పాలంటే 36%కే ఒప్పుకొని సంతకం చేశారు, అదే మరణ శాసనం అయింది అంటున్నారు. ఇంతవరకు కేటాయింపులే జరగలేదు. అంటే గతంలో ఏదైతే వాడకం జరుగుతుందో ఆ కొనసాగింపును కొనసాగిస్తున్నారు. బట్ దాన్నే ప్రూఫ్గా టోటల్గా ఇదే కేటాయింపు అన్న దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోంది అనేది బీఆర్ఎస్ వర్షన్. అందుకే వారు చెప్పినటువంటి ఏదైతే వారు ఒప్పుకొని వచ్చారో, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ జగన్ గారి ద్వారా వారు ఒప్పుకున్నటువంటి పరిస్థితి కదా. ఇరు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా అంటే ఇప్పటి వరకు ఇది తేలే వరకు లేదా 1 year వరకు అని సంథింగ్ అందులో మెన్షన్ చేసినట్టున్నారు. మేడం, ఒక్కసారి మనం నిధుల కోసం పోరాటం చేసినటువంటి మనము 1 సంవత్సరానికి ఒప్పుకున్నా, 1 రోజుకు ఒప్పుకున్నా అది మార్గాన్ని సుగమం చేసినట్టా కాదా? మార్గాన్ని వేసినట్టా కాదా? మనం ఏదైతే వాటా కోసం కొట్లాడుతున్నామో, ఎన్నికల కోసము, మరి విభజన టైంలో ఎందుకు కాంగ్రెస్ ఎవరికి ఎన్ని కావాలి? యాక్చువల్గా తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు. ఇంత ముందే మనం ఆ లైన్ మాట్లాడుకున్నాం. ఇదే నీళ్లకు సంబంధించి ఈ విభజన చేసే టైంలో ఎందుకు క్లియర్ కట్గా తెంపి పెట్టలేదండి మీరు? ఇప్పుడు ఇంతకుముందు బీజేపీని అడిగాం ఎందుకు ఇది తెగ్గొట్టలేదు, ఇది కావాలా అని. సో అసలు మీరే కరెక్ట్ చేసి ఉంటే అయిపోయేది కదా, వాళ్ళు సంతకం పెట్టాల్సిన పనే లేదు. అందుకే ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అడగవలసినటువంటి బాధ్యత అధికారంలోకి వచ్చిన వారిపైన ఉంటుందా, లేదంటే ప్రతిపక్షంలో వారిపైన ఉంటుందా? అది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీనే విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి, ఎల్పీనే విలీనం చేసుకున్నటువంటి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసేనా కదా సతీష్ గారు? సారీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే కదా? ఎస్, మేము ఏమంటున్నాము, తెలంగాణ ఇచ్చింది మేము, ఇచ్చేదేదో పూర్తిగా ఇవ్వాల్సింది కదా అంటూ మేమేం చెప్తున్నామంటే, ఏదైతే నీటి వాటాల విషయంలో మేము అసంబద్ధంగా చేసామని మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు కదా, ఆడరాక పాత గజ్జలు అన్నట్టుగా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు ఫైట్ చేసి మీరు దాన్ని సాధించలేకపోయారు? మేము చేసామని చెప్తున్నారు కదా. అయితే రాకేష్ గారు సమాధానం చెప్పాలి. రాకేష్ గారు, మీరు ఎవరి మాట ఇని సుప్రీంకోర్టు నుండి కేసు విత్డ్రా చేసుకున్నారు? ముఖ్యంగా ఏంటి అంటే ఫైట్ ఎందుకు అంత పెద్ద పూర్తి స్థాయిలో చేయలేదు? ఎందుకంటే అక్కడ ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చింది, సో వాళ్లకు మీకు సఖ్యత బాగానే ఉంది కాబట్టి ఓకే నడిచినంత కాలం నడుస్తుంది, ఆ తర్వాత మేమే కదా ఉండేదన్న కాన్ఫిడెన్సా, లేకపోతే ఎందుకు ఈ ఫైట్ చేసే విషయంలో ఎందుకు వెనక్కు తగ్గారు? అసలు ఫైట్ చేద్దాం అనుకున్నారా లేదా? నీటి కేటాయింపులకు సంబంధించి ఆ 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన పోరాటం ఏంటి? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 2 అంశాలు మేడం.
కేంద్రంలో గతంలో ఏదైతే ఎన్డీఏ యూపీఏ కూటమి ఉన్నప్పుడు ఆ కూటమితో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించారు మేడం. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే చేయకపోతే తెలంగాణ అసలు ప్రకటన కూడా లేదు. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయారు అనుకుంటే మరి కాంగ్రెస్ ఎందుకు మేడం? వాళ్ళు మేమేదో తీసుకొచ్చినాం అనే దానికి దేనికి? ఎలిజబెత్ రాణి ఫోటో పెడితే అయిపోతాయి కదా, దానికి నెహ్రూ ఎందుకు, లేకపోతే ఇంకెవరిదో ఫోటో పెట్టుడు ఎందుకు, ఇంకెవరిదో ఫోటో పెట్టుడు ఎందుకు? కాబట్టి ఇవన్నీ ఎవరు ఇచ్చిర్రు ఎవరు తెచ్చిర్రు అనేది ప్రజలకు అందరికి స్పష్టత ఉంది. అది ఒకటి మేడం. కేసీఆర్ గారు పోరాటం లేకపోతే తెలంగాణ రాకపోతుండే, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నంటే, మీరు అడిగిన సూటి ప్రశ్నకు ఎక్కడ కూడా రెండు పార్టీలు కూడా సమాధానం చెప్పలేదు. నెంబర్ 1, మీరు కేంద్రాన్ని అడిగింది ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎందుకు ఇంకా నీటి వాటాలు తీర్చట్లేదు, ఎందుకు ఈ 2 రాష్ట్రాల నీటి వాటాలు మీరు కరాఖండిగా తేల్చేస్తే అయిపోయేది కదా అని చెప్పేసి మీరు ఒక మాట అడిగారు. దానికి బీజేపీ నుంచి సమాధానం లేదు. రెండో మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీని అడిగారో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే బైఫర్గేషన్ యాక్ట్ పెట్టేటప్పుడు ఒక అంటే మధ్యవర్తిత్వంగా ఆ రోజు పెట్టినటువంటి ఏదైతే ఉన్నదో మీరు ఒప్పుకోండి అని చెప్పేసి అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి రాష్ట్రం వస్తే మాకు తర్వాత మేము కేటాయింపుల గురించి పోరాటం చేస్తామని ఆ రోజు తాత్కాలిక ఒప్పందానికి మనం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది మేడం. ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే కదా, తాత్కాలిక ఒప్పందం దానికి ఒప్పుకున్నది. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంతకాలు పెట్టారు. తాత్కాలిక ఒప్పందానికి సంతకాలు చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయాలని కేంద్ర ప్రభుత్వం అడిగింది. కంటిన్యూ ఎందుకు చేయాలి సార్, మాకు కేటాయింపులు జరగండి లేఖలు రాసినాం. అప్పుడు షెకావత్ గారిని కలవడం జరిగింది. దానికి సంబంధించిన లెటర్లు కూడా అసెంబ్లీలో షో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఒక 1 year కు మీరు ఒప్పుకోండి, తర్వాత మేము బైఫర్కేషన్ చేస్తామని కేంద్రం చెప్పింది. ఇప్పుడు కేంద్రం తోటి మనం మన ప్రాజెక్టులు కట్టుకుందామా, రోజు కేంద్రంతో పంచాయతీ పెట్టుకుని అసలు మనం మేము ప్రాజెక్టులు కట్టకుందామా? కాబట్టి ఆ ప్రాజెక్టుల నిర్మాణం చేసుకున్నాం. అంటే రాకేష్ గారు, ఈ కేటాయింపులు చేయాలి, వీటికి సంబంధించి ఎవరి వినియోగం ఏంటిది అనేది ఈ లెక్క కట్టే టైంలో చాలా కౌన్సిల్ సమావేశాలకు తెలంగాణకు సంబంధించిన అధికారులు కావచ్చు లేదా తెలంగాణ తరఫున అటెండ్ అవ్వడం అనేది చాలా సందర్భాల్లో జరగలేదు, అబ్సెన్స్ ఉన్నాయి. సో దాన్ని ఎట్లా చూడాలి? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఏ సమావేశానికి ఇప్పుడు ఆయన వచ్చిండా కాదు, రాష్ట్రం నుంచి వెళ్ళి కంపల్సరీ ప్రతినిధులు పోవడం జరిగింది. ఇరిగేషన్ ప్రతినిధులు పోవడం జరిగింది, ఇరిగేషన్ శాఖ మంత్రి పోవడం జరిగింది, ప్రధానమంత్రికి డైరెక్ట్ గా కలిసి లేఖలు ఇవ్వడం జరిగింది. ఓకే మేడం, మీరు అన్నదే అనుకుందాం కొంతసేపు. ఇప్పుడు బీజేపీ కామెంట్ నే మీరు అడిగారు కాబట్టి నేను అంటున్నాను. మరి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎట్లా వచ్చింది మేడం మనకు ప్రాజెక్టుకు? పాలమూరు ఎత్తిపోతలకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎట్లా వచ్చింది? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ గోదావరి మీద మీరు దానికి ఆన్సర్ కూడా చెప్పారు. మీరు గోదావరి మీద మనం తీసుకున్నది కూడా వరల్డ్ బ్యాంక్ నుంచేలో ఏషియా బ్యాంక్ నుంచేలో తీసుకోలేదు కదా మేడం. మనం లోన్స్ అన్ని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకు నుంచే లోన్స్ తీసుకోవడం జరిగింది. అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇది పవర్ సెంటర్ నుంచి కూడా మనం దాని నుంచి మనం లోన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ లోన్లన్నీ కూడా తీసుకునేటప్పుడు మనం డిపిఆర్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 2 రాష్ట్రాల మధ్య కట్టింది. అటు దిక్కు బార్డరు మహారాష్ట్ర ఉంటుంది, ఇటు దిక్కు బార్డరు మనకు తెలంగాణ ఉంటుంది. కాబట్టి ఆ 2 రాష్ట్రాలను ఒప్పించి మనం కట్టుకోవడం జరిగింది. కట్టుకున్న క్రమంలో నేనేమంటున్నా అంటే, ఆ నీటి కేటాయింపులు ఏదైతే ఉన్నదో దాన్ని అంతా కూడా మనం వినియోగించుకోవట్లేదు. ఈ రోజు వచ్చినటువంటి సమస్య ఎక్కడంటే కృష్ణా వాటర్లో. ఎందుకంటే కృష్ణా వాటర్ ఆల్రెడీ డ్యామ్స్ 2 కూడా సెంట్రల్ కంట్రోల్లోకి తీసుకున్నది మేడం. సెంట్రల్ కంట్రోల్లో తీసుకున్నాం. గతంలో శ్రీశైలం మన కంట్రోల్ ఉండేది, నాగార్జున సాగర్ వాళ్ళ కంట్రోల్ ఉండేది. కానీ గేట్స్ ఆపరేటర్ అనేది 2 రాష్ట్రాలు కలిసి చేసి దాని మీద నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే, ఏదైతే ఇక్కడ నుండి అంటే తమిళనాడుకు కావేరికి జలాలను తరలించాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతుందో, నేనేమన్నా కుట్ర కాదు, జలాలను తరలించండి, కానీ మా తెలంగాణకి ఏం కేటాయిస్తారు, తెలంగాణకి ఎక్కడెక్కడ నీళ్లను కేటాయిస్తారో కేంద్రం చెప్పకుండా రేపు పొద్దుగాల జరిగేటువంటి ఈ మొత్తం దానికి ఇక్కడ ఇంకొక సమస్య, ఇంకొక మాట అన్నారు. జగన్ గారు ఉన్నప్పుడు అడిగిన ప్రపోజల్ ఏంది, మనం చెప్పిన ప్రపోజల్ ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి మీరు ఎత్తిపోసుకుంటా అంటే, మీరు ఏదైతే వాటర్ కు ప్రపోజల్ పెట్టిర్రో పోలవరం నుంచి వెళ్ళి కాదు, పోలవరం నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. ఎందుకంటే పోలవరంతో మధ్యలో మన తెలంగాణ రాదు. ఒకవేళ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ అన్నప్పుడు మనకు ఆంధ్రవేలో వరంగల్ వస్తుంది, ఖమ్మం వస్తుంది, కొంత పార్ట్ ఆఫ్ నల్గొండ వస్తుంది.
ఈ ప్రాంతానికి మొత్తం మీరు సెంట్రల్ నుంచి ఏదో ఫండ్ తీసుకొస్తే ఈ ప్రాంతం మొత్తానికి నీళ్లు ఇచ్చుకుంటూ ఆ తర్వాత మీరు ఏదైనా నీటి కేటాయింపులు ఉంటే జరపండి అని చెప్పడం జరిగింది. అంటే నువ్వు కట్టుకో అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు మేడం. అదేమన్నా ఉంటే చూపెట్టమని మేము మాట్లాడిన దానికి ఎవిడెన్స్ చూపిస్తాం. కాబట్టి నేనేమంటానంటే కేంద్రం నదుల అనుసంధానం అనే ప్రాజెక్టును తీసుకుంటే ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా నదుల అనుసంధానం జరగలే మేడం. అది చేస్తా అని చెప్పారు కానీ ఇంతవరకు జరగలే 11 ఏళ్లలో. ఎందుకంటే మనం ప్రధానంగా చూసినాం ఏది మన పహల్గావ్ సంఘటన జరిగినప్పుడు అది ఏది ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలమైనటువంటి బీజేపీ పార్టీ కేంద్ర పార్టీ వెంటనే ఏం చేసింది, మేము మొత్తం కూడా సింధు నది జలాలను ఆపేసి ఏం చేసినాం, ఎవరి జేబులో పోసినాం, ఎటో దిక్కు డైవర్ట్ చేయాలి కదా, డైవర్ట్ డ్యామ్లు కట్టలే, ప్రాజెక్టులు కట్టలే. కాబట్టి ఇంతవరకు దేశంలో ఏ ప్రాజెక్టు కూడా నిర్మాణం జరగలే మేడం. బీజేపీ వచ్చిన తర్వాత ఆస్తులను అమ్ముకోవడమే తప్పితే అది ఎయిర్ ఇండియా నమ్ముకోవడం కావచ్చు, బిఎస్ఎన్ఎల్ నమ్ముకోవడం కావచ్చు. నిన్న ఉత్తమ్ గారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రాజెక్ట్. మేడం రైట్ మేడం, నేనేం ఛాలెంజ్ చేస్తున్నా మేడం, నేనేం ఛాలెంజ్ చేస్తున్నా అంటే హెచ్ఎంటీ ద్వారా మీ మీడియా ద్వారా నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఒకసారి 2010 నుంచే తీసుకోమనండి, లేకపోతే 2004 నుంచే తీసుకోమనండి. అప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండదు కదా. 2010 నుంచి 2025 వరకు ఎఫ్సిఐ తీసుకున్న ధాన్యం కొనుగోలు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ధాన్యం ఉత్పత్తి ఎంత ఈ రాష్ట్రంలో అనేది లెక్కలు బయట పెట్టమనండి మేడం. 2004 నుంచి లేకపోతే 2000 సంవత్సరం నుంచి బయట పెట్టమనండి. ఆ రోజు వాళ్ళ మిత్రుడు టీడీపీ పార్టీ ఉన్నది అనుకుంటే 2000 సంవత్సరం నుంచి బయట పెట్టమనండి. అయితే రాకేష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులను సరిగా పట్టించుకోకుండా వాటితో నీళ్లు ఇవ్వట్లేదు అనేటువంటి విమర్శ బీఆర్ఎస్ చేస్తోంది కదా మేడం. నేను ఏమంటున్నా డ్యామేజ్ కు సో ఇప్పుడు కూడా పంట అంతే విధంగా వస్తోంది కదా, అంటే ఏ ప్రాజెక్ట్ నుండి నీళ్ళు లేకపోయినా కూడా పంట వస్తుంది కదా అన్నటువంటి విమర్శ మరి కాంగ్రెస్ నుంచి వస్తుంది కదా, దానికి ఏంటి సమాధానం? ఏ ప్రాజెక్ట్ లేకుండా అంటే ఇప్పుడు మిడ్మానేర్ లేదు, మలనా సాగర్ లేదు, కొండపోచమ్మ లేదు, దేంట్లో నీళ్ళు లేవు కదా మేడం. అసలు మొత్తం ఏ ప్రాజెక్ట్ కట్టకుండా నీళ్ళు వచ్చేసినాయి కదా. అనంత సాగర్ లేదు, అంటే ఏ ప్రాజెక్టు లేకుండా, అన్నపూర్ణ బ్యారేజ్ లేదు, ఏ బ్యారేజ్ లేకుండా అసలు ఏం లేకుండా మొత్తం నీళ్ళు వచ్చేసినాయా? మరి నీళ్ళు వస్తే మరి అంతకుముందు ఎందుకు పంట పండలే మేడం? మిషన్ కాకతీయ లేదు, చెరువులు తవ్వలేదు, చెరువులు పూడిగా తీయలేదు, అసలు ఏం చేయకుండానే మొత్తం పంట పండినప్పుడు మరి వాళ్ళ ప్రభుత్వం ఎందుకు పండాలి మేడం? నేను అడుగుతుంది నా డేటా కాదు కదా, మిమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నది. కేంద్ర ప్రభుత్వంలో అగ్రికల్చర్ డేటా ఉంటది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అగ్రికల్చర్ డేటా ఉంటది. ఇప్పుడు ఒకటే మేడం, ఒక సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ ఏం జరుగుతుంది అన్నది టిఎస్ఐ పాస్ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా తెలుస్తుంది. తెలిసినప్పుడు నేను ఏమంటున్నానంటే 23-24లో 25,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిన రాష్ట్రం నెక్స్ట్ సంవత్సరానికి వచ్చేసరికి 13,000 కోట్లకి అవుతుంది. ఈ సంవత్సరానికి వచ్చేసరికి అది 25-26 వచ్చేసరికి ఇప్పటి వరకు 6,000 కోట్లు అవుతుంది. మరి మేము ఉన్నప్పుడు అసలు ఇండస్ట్రీలే రానప్పుడు, మేము ఉన్నప్పుడు ఇరిగేషనే జరగనప్పుడు మరి ఇరిగేషన్ ఎట్లా పెరిగింది, ఇండస్ట్రీ ఇన్కమ్ ఎట్లా పెరిగింది? అదైతే టాక్సెస్ డైరెక్ట్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఒక మాట ఐటీ ఎంప్లాయీస్ గురించి చెప్పిన దీని గురించి చర్చకు రెడీ మేడం. రాకేష్ గారు, లక్ష్మీనారాయణ సార్, మేబీ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. రాకేష్ మిత్రుడు అంటే మీరు ఏమైనా ఎవిడెన్స్ చూపిమని అన్నారు. రాకేష్ మిత్రుడికి తెలుసు టెండర్లు జరుగుతూ ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రోజుకు 3 టీఎంసీలు తీసుకుపోయేటట్టు డిజైన్ చేసి దానికి టెండర్లు జరుగుతూ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తే మరి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, జలశక్తి మంత్రి ఆ రోజు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను రమ్మని చెప్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు మరి నాకు వీలు కాదని చెప్పినటువంటి విషయం యావత్ రాష్ట్రానికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఉద్దేశపూర్వకంగా స్కిప్ చేశారు. దీనికి ఎవిడెన్స్ కావాలన్నా మీరు ఎవరు అధికారులు అటెండ్ కాలేదన్నా, ఎవరు అటెండ్ అసలు నాకు వీలు కాదని చెప్పి టైమే మార్చిండు. టెండర్లు అయిపోయి రాకేష్ గారు మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారు, అధికారులు అంటే ఇరిగేషన్ అధికారులు వాళ్ళు అటెండ్ అవ్వలేదా? ఇక్కడ ముఖ్యమంత్రి మనము రాష్ట్రం వచ్చింది ఏదైతే నీళ్లు నిధులు ఉద్యోగాలు అనేటువంటి యువకులు ప్రాణాలు తీసుకున్నది, యువకులు ప్రాణాలు తీసుకున్నది దానికోసమే. తెలంగాణ జనం అట్టుడికింది, ఈ యువకులు
నిలువున దహించుకుంటే, రైళ్ల కింద తలకాయ పెడితే, ఉరి కొయ్యలకు ఏలాడితే, పోలీసుకి ఇస్తున్న పిస్తోలు కొట్టుకుంటే, శ్రీకాంతాచారి అది అగ్గి పెట్టుకుంటే కదిలింది సమాజం, కదిలి రోడ్ల మీదకి వచ్చింది, సకల జనుల సమ్మె చేసింది. రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడ్డాయి, అన్ని అసోసియేషన్లు జేఏసీలుగా పోరాటం చేసినాయి. ఆ పోరాటం ఫలితం మీరు ఒక్కరు తప్ప రాజీనామా ఎవరైనా చేసిన మీ బీజేపీ నాయకులు పేరు చెప్పండి అన్న. రాజీనామా కాదు, మేము పార్లమెంట్ లో మేము సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ నేతగా సుష్మా స్వరాజ్ గారు మీరు బిల్లు పెడతారా, లేకపోతే మేము వస్తాం, మేము బిల్లు పెడతాం. ఈ యొక్క లక్ష్మీనారాయణ గారు గతంలో ఈ కాకినాడకు సంబంధించి ఒప్పందాలు ఇవన్నీ కూడా మళ్ళీ తెరపైకి వస్తాయి. అది మనకు అసలు టైమే సరిపోదు. బీజేపీ హయాంలో ఎందుకు రాలేదు, కాంగ్రెస్ హయాంలోనే ఎందుకు వచ్చింది, మేము సపోర్ట్ ఇచ్చాం, మేము ఇచ్చాం, వాళ్ళు తెచ్చాం, ఇదంతా వదిలేయండి. ఫస్ట్ ముఖ్యంగా నీళ్ళ గురించి రండి. ఎవిడెన్స్ కావాలని ఎవిడెన్స్ ఇస్తాం ఎవిడెన్స్ ఖచ్చితంగా. ప్రజల్లో ఉన్నటువంటిది, పబ్లిక్ లో ఉన్నటువంటిది, యూట్యూబ్లలో ఉన్నటువంటిది, అందరు ఎరిగినటువంటిది ఎవిడెన్స్ మీకు ఇస్తాం. మీరు చూడండి. లక్ష్మీనారాయణ గారు కేటాయింపులకు సంబంధించి పోనీ ఇప్పుడు ఒక విధంగా కాంగ్రెస్ ఖచ్చితంగా బడేబాయ్ అన్న విధంగానే ఉంటోంది. ఏదైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో మేము డెఫినెట్గా ముందుకు వస్తాం, అన్నిటికీ అటెండ్ అవుతాం, మాకు ప్రయోజనం కావాలి, మా రాష్ట్రానికి ప్రయోజనం కావాలి, మాది వేరే పార్టీ అయినా కూడా సిద్ధాంతపరంగా మొత్తం పూర్తిగా వేరున్నా కూడా పాలన అనేది ముందుగా మా రాష్ట్ర ప్రయోజనాలు అన్న దిశగానే కాంగ్రెస్ ఈవెన్ బహిరంగంగా కూడా చెబుతోంది. సో వాళ్ళు రెడీగానే ఉన్నారు. మరి ఇక్కడేం ఇబ్బంది వచ్చింది? ఇప్పుడు జ్యోత్స్న గారు, ఈ కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల విషయంలో ఇక్కడ అన్యాయం జరిగినటువంటి విషయాన్ని మరి గత 10 సంవత్సరాల కాలం ప్రభుత్వంలో ఉండి నీళ్ల పేరు మీద నిధులను కైంకర్యం చేసుకున్నటువంటి పాలన మనం చూసినాం. ఇటువంటి స్థితిలో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి న్యాయం జరగాల, జలాల వాటా సమంజసంగా సజావుగా జరగాల. లక్ష్మీనారాయణ సార్, ఒక సీక్వెన్స్ నేను క్లియర్ గా అడుగుతాను. తెలంగాణ రాష్ట్ర సాకారం అయింది, నీటి వాటాలకు సంబంధించి ఆ హడావిల్లో తర్వాత మీటింగ్స్ ద్వారా రెండు రాష్ట్రాలను కూర్చోబెట్టి వీటికి సంబంధించిన కేటాయింపులు చేద్దామన్న విధంగానో ఏదో ఆ రోజు ఇచ్చినటువంటి టైంలో ఈ కేటాయింపులు లేకుండానే అయినటువంటి క్రమంలో ఆ తర్వాత కేటాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ ఉన్నప్పుడు, అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు సుప్రీం గడప కూడా తొక్కారు కదా. సో ఆ టైంలో ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఏంటి, డెఫినెట్గా కేటాయింపులు చేస్తాము, విత్డ్రా చేసుకోమంటే వాళ్ళు చేసుకున్నారు. బట్ స్టిల్ ఎందుకు తెంచకుండా కూర్చున్నారు అనేదే ట్రిబ్యునల్ సమక్షంలో విషయం ఉంది. ట్రిబ్యునల్ కోసం వీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కేసు వేయడం జరిగింది. అది మనకు ఆ విషయంలో మళ్ళీ జలాల వితరణ విషయం రావాల్సినటువంటి అవసరం ఉంది, హక్కులు మనకు దక్కాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మా ప్రయత్నం తీవ్రంగా కొనసాగుతుంది. ఓకే సతీష్ సార్, మేడం ఏంటి ఇప్పుడు ఒకవైపు గతంలో వాళ్ళది పోరాటం అయింది, ట్రిబ్యునల్లో చేస్తాము అన్నారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో మీరు వచ్చిన తర్వాత కూడా ఆ కొనసాగింపుగా వస్తున్న ఏదైతే వర్కౌట్ అవ్వని విషయం ఉందో దాంతో నార్మల్గా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో బీఆర్ఎస్ లేసి గట్టిగా అడిగినప్పుడు, బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మాత్రమే మళ్ళీ తర్వాత మీరు సెంట్రల్కి లేఖ రాయడము, దీనికి మేము ఒప్పుకునేది లేదు అని ఆ తర్వాత ప్రతిస్పందిస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ముందుగా మీరు ఇది ఆలోచించి చెయ్యట్లేదు. సో ఎక్కడో ఉద్యమం వచ్చినప్పుడు లేదా బీఆర్ఎస్ నుంచి పొలిటికల్ విమర్శ వచ్చినప్పుడు మాత్రమే ఈ నీటి వాటాలకు సంబంధించి లేదంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించి మేము దీన్ని ఒప్పుకోమని చెప్పేసి మిగతా వాటి మీద ప్రాజెక్టుల మీద మాట్లాడుతున్నారే కానీ కాంగ్రెస్ స్వతహాగా నీటి కేటాయింపుల విషయానికి సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఏమంతగా పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది బీఆర్ఎస్ వర్షన్. పూర్తిగా అసంబద్ధమైనటువంటి వాదన అది. ఎందుకనంటే గతంలో మనం వాస్తవాన్ని ఒప్పుకోలే, మా రాకేష్ అన్న స్వామి కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను మన గౌరవ మాజీ మంత్రి గారు రోజా ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత రాయలసీమ తెలంగాణ రెండు కళ్ళ లాంటివి కలిసి ఉందామని చెప్పి సంతకాలు పెట్టినటువంటి పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి బనకచల్ల ప్రాజెక్ట్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దాని పట్ల పోరాటం చేసి ఆపిచ్చింది
ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణకు సతీష్ గారు, ఇక్కడ నేను ఒకటి రావాల్సినటువంటి అడగొచ్చా అంటే, ప్రతిసారి అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్ళి చేపల కూర తిన్నారు, వీళ్ళింటికి వెళ్ళి వీళ్ళు ఇక్కడికి వచ్చి సచివాలయంకి వచ్చి ఛాయ్ తాగిపోయారు, రేపు రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు మీటింగ్కి వచ్చారు, వాళ్ళు మిమ్మల్ని అనడం కావచ్చు, ఈ సెకండ్ లైన్ విషయాలు ప్రస్తావన ఉంటే మెయిన్ స్ట్రీమ్ అనేది పక్కకి వెళ్ళిపోవట్లేదా? ప్రజలకు నీటికి సంబంధించి అర్థం కాకుండా అవ్వట్లా? అక్కడ చేపల కూర తింటేంది, వాళ్ళు వచ్చి ఇక్కడ ఛాయ్ తాగిపోతుంది. చేపల కూర తినమని ప్రస్తావించాలి, భోజనం చేసిన తర్వాత అని చెప్పాను నేను. అంటే రెగ్యులర్ గా మాకైతే చేపలు గుర్తుండిపోయినాయి దెబ్బకి. మనం ఎందుకు చెప్తున్నామంటే గతంలో జరిగినటువంటి సంఘటన గురించి చెప్తా ఉన్నాం. వారు ఎక్కడ కూడా గుర్చేనప్పుడే బనకచల్రా ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నీటి వాటా విషయంలో నష్టం జరిగే అవకాశం ఉంది, దీన్ని ఖచ్చితంగా ఆపాల్సిందే అని చెప్పి రాజకీయాలు పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లు ఎంతమందిని అప్పీల్ చేసినామో కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు చెప్పండి అని చెప్పి అప్పీల్ చేసినటువంటి పరిస్థితి మీకు బాగా తెలుసు, ఈ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. అదే విధంగా ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా, సంబంధిత శాఖ మంత్రులు కూడా కూర్చుంటే, సంబంధిత శాఖ అధికారులు కూడా కూర్చుంటే ఖచ్చితంగా దాన్ని ఆపవలసిందే అని చెప్పి వాయిస్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా ఒక్కసారి ఆలోచించారు. రాజకీయం కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని కదా మా ఉద్దేశం. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం కదా, కాంగ్రెస్ పార్టీ కట్టిందా లేదా? మా భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల మీకు ప్రేమాభిమానం ఉంటే జాతీయ హోదాగా ప్రకటించండి, వాటికి నిధులు కేటాయించండి, మీ చిత్తశుద్ధిని చాటుకోండి, తప్పేముంది? తెలంగాణ ప్రజలు మీకు అవకాశం కల్పించింది కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు. ఏదైతే ట్రిబ్యునల్లో ఉన్నటువంటి సమస్య ఏదైతుందో శాశ్వత ప్రాతిపాదికన కూడా పరిష్కరించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది, దాన్ని కూడా పరిష్కరించాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ ఉంటే ఎస్, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించండి. అట్లా మిగతా ప్రాజెక్టులో కూడా ఏవైతే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్ర ప్రజలు కూడా మా తెలంగాణ ఇక్కడ కూడా అందరు హిందువులే ఉంటారు, చాలా మంది దేవుని కొలుస్తారు, వాళ్ళందరూ కూడా మాకు 8 మంది ఎంపీలను ఇచ్చారు, వాళ్ళందరూ కూడా మేము గౌరవిస్తాం అనే ఉద్దేశం గనక గౌరవ మోడీ గారికి కానీ, గౌరవ అమిత్ షా గారు కానీ కలిగితే నిధులు కేటాయించండి. ఈ సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేస్తుంది కదా. రాజకీయాలు కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ఆశిస్తారు కదా. ఆ విధంగా చేయకుండా తాత్సర్యం చేయడం అనేది సమంజసం కాదు అని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఎస్, మీ హయాంలో జరిగినటువంటి నీటి విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ చర్చించడానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి రండి, చర్చిద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం కదా అధికార పక్షంగా, దయచేసి మీ విలువైనటువంటి సూచన సలహాలు ఇవ్వండి, స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీ విలువైనటువంటి సూచనలు కూడా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైనా చర్చించడానికి అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో చర్చిద్దాం, మీరు రండి అసెంబ్లీకి. 2 సంవత్సరాల తర్వాత మీరు బయట ప్రెస్ మీట్ పెట్టారు, చాలా సంతోషం. ఇప్పటికైనా రండి, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, వాటిని మేము పరిష్కరించడానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని కదా మేము రాకుండా ఏదో మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు కదా అనేది కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. మేడం, సమస్యలుంటే చర్చించండి అంటే సమస్యలు ఏమున్నాయో కూడా తెలియని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ మాట్లాడినటువంటి మాటలు సమస్యల కన్నా కూడా సలహాలు అనేది ఇంపార్టెంట్ ఏమో గతంలో. మేడం నేనేమంటున్నానంటే ఏం సలహాలు మేడం, ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు వాళ్ళు కట్టుబడి లేదు. రాకేష్ గారు అక్కడ ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో అదే సభకొచ్చి, అదే విమర్శ సభకొచ్చి చేయమంటున్నారు, దానికి వాళ్ళు సమాధానం చెప్తామంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ 10 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రాజెక్టు పట్ల మీరు వ్యవహరించింది ఏంటి, ఖర్చు చేసింది ఏంటి, ఇచ్చింది ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న లెక్క వాళ్ళు చెప్తారట, మీ దగ్గర ఉన్నది మీరు డిఫెండ్ చేసుకునే అవకాశం పూర్తి స్థాయిలో ఇస్తారట. అండ్ దాంతోపాటు ఏదైతే అంటే మర్యాద లేదు, ఆ మర్యాదగా వ్యవహరించట్లేదు అన్నటువంటిది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మేడం నేను ఒక మాట చెప్తా, అంటే నేనేమంటున్నా అంటే, ఒకటి ప్రధానంగా మాది మీది కాదు మన రాష్ట్రం, ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వంగా ఖర్చు పెట్టాము మేము ఏదైతే ఖర్చు పెట్టామో ఆ లెక్కలన్నీ ప్రభుత్వంగా ఈ రోజున ప్రభుత్వం దగ్గర ఉంటాయి.
ఎందుకంటే అది మీ దగ్గరదో మా దగ్గరదో బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెచ్చింది కాదు అది. ఈ రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సమకూరినటువంటి నిధులు కావచ్చు, సమకూరినటువంటి నీళ్ళు కావచ్చు, అక్కడ స్పష్టంగా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, మేడం ఒక ఆయకట్టు కింద, ఒక చెరువు కింద ఆయకట్టు చూపించారు. చెర్ల నీళ్ళు లేనప్పుడు ఆయకట్టు ఎక్కడికి వస్తుంది మేడం? మేము చేసిన పని ఏంది? మిషన్ కాకతీయ ద్వారా చెర్లని పూడికలు తీసి ఆ చెర్లని నింపినాం. ఈ రోజు కూడా చెరువులు నింపుతున్నాం కదా మనం, కెనాల ద్వారా, ఫ్లడ్ వే కెనాల్ ద్వారా కావచ్చు, లేకపోతే ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ ద్వారా కావచ్చు, మనం చెరువులు నింపుకుంటాం. ఎక్కడ కూడా ఇక్కడ డైరెక్ట్ ఇరిగేషన్ అనేది తెలంగాణలో చాలా తక్కువ. కంపల్సరీ మనం గొలుసు కట్టు చెరువులను పునర్నిర్మించుకున్నాం, వాటి అన్నింటి పూడికలు తీసుకున్నాం, వాటి అన్నింటిని స్ట్రెంథన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, ఈరోజు చర్చించాల్సింది ఎందుకు? అసెంబ్లీకి రండి చర్చించండి అంటున్నారు. అసెంబ్లీలో ఏం చర్చిస్తాం మేడం? మీరు ఆల్రెడీ పెట్టిన బడ్జెట్ కు కేసీఆర్ గారు రావడం జరిగింది. బడ్జెట్ లో మీరు ఏం చేశారు? 2,90,000 కోట్ల బడ్జెట్ ను చూపించి దాంట్లోకేంచి దాని బడ్జెట్ ను తగ్గించి 2,30,000 కోట్లకే మేము బడ్జెట్ పెట్టినాం. సంక్షేమానికి అసలు నిధులు కేటాయించింది 46,000 కోట్లు. సతీష్ గారు ఎందుకు రమ్మంటున్నామంటే అసెంబ్లీ అనేది ఒక ప్రామాణికమైనటువంటి వేదిక. కేసీఆర్ గారు అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి, లెక్కలు ఉంటాయి కాబట్టి, ఆ లెక్కలు ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందుకని రమ్మంటున్నాం కదా. చెప్తా ఉన్నారు అనేది బడ్జెట్ చెప్పిన వచ్చిండు. బడ్జెట్ చెప్తే మీరు బడ్జెట్ మొత్తం సంక్షేమానికి నిధులు కేటాయించారు. సతీష్ గారు ఫైనల్ గా ప్లీజ్. సతీష్ గారు చెప్పండి. కృష్ణ మేడం గారు వారు పాలమూరు రంగారెడ్డి మీద ఒక్క పైసా ఖర్చు పెట్టలే అని చెప్పారు. స్టేట్మెంట్ కదా. మేము చెప్తున్నాం 6,850 కోట్లు ఖర్చు పెట్టాం. అసెంబ్లీలో పాటు బడ్జెట్ ఎందుకు చూపెట్టారు? బిల్లులు చెల్లించారు. ఈ సమాజానికి చెప్పారు కూడా వాళ్ళు నీళ్లు తవ్వలేదు. ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. ఓకే, చూద్దామండి. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున సభలు కూడా పెడతాము, ఇక అడగడం ఆపము అని చెప్పేసి అంటున్నారు. అండ్ మీరు కూడా ముఖ్యంగా వీటికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ముందుకెళ్తామంటున్నారు. అండ్ సెంట్రల్ ఏ విధంగా సహకరిస్తుందో కూడా చూడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. లక్ష్మీనారాయణ గారు, సతీష్ గారు, రాకేష్ చిరుమిల్ల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.